నేను కుటుంబం ఇంకా నా పిల్లలు ఎక్కడ ఉంది సార్, ఇంకో బిడ్డ ఎక్కడ చదువుకుంటుంది, డాక్టర్ చదువుకుంటుంది, ఇంకొక బిడ్డ ఇప్పుడు అనేక నడుస్తుంది, రెండో బిడ్డ ఏం చదువుతుందమ్మా ఇంకో అమ్మాయి? జీఎన్ఎం కంప్లీట్ అయ్యింది. నీలం కంపెనీ చేపిస్తున్నా, ఇక్కడ చేపిస్తున్నా సార్. నేను నిజంగా నేను మంచి మనిషిని, నా కుటుంబంలో కలిసి నన్ను ఎట్లా చేస్తున్నా. ఏమి విధిరా బంగారు జీవితాన్ని కాలరాసెరా, ఏమి రాతరా ఆ బ్రహ్మ చేతగాని రాత రాసెరా. ప్రాణమిచ్చి కన్న కల్పవల్లివే, రక్తమిచ్చి పెంచు పాల వెళ్ళివే అమ్మా. ప్రాణమిచ్చి కన్న కల్పవల్లివే, రక్తమిచ్చి పెంచు పాల వెళ్ళివే. మా నీకేం పోలేదమ్మా, నీ మొగుడు నీకే ఉంటాడు. వీళ్ళ జీవితాలే నాశనం అయిపోయి, నీ మొగుడు 8 నెలల్లో ఎంతమంది జీవితాలు నాశనం చేశారు. నా పిల్లలే అన్యాయం చేసిరు మేడం, ఒకటి చెప్పండి మేడం. నాకు బుద్ధి లేకుండా డబ్బులు తీసుకొని దొంగ మాట చెప్పి సరిపడు కొడుక. దొంగ మాటలు ఏం చెప్పలే. అమ్మా ఏం కావాలనుకుంటున్నావు, ఎంత కావాలనుకుంటున్నావు? మొన్న ఇచ్చిన పైసలు ఉన్నాయి కదా సార్, అవి ఇచ్చిన పైసలు ఇచ్చేయాలి. నా బిడ్డకు 10 లక్షలు ఇచ్చేయమని. అమ్మాయ 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు కాపురం చేసి 2 పిల్లలు కన్నటువంటి తల్లికి నువ్వు కుదుర్చుకున్న బేరం 3 లక్షలు. నేను అదే అన్నా సార్. నిన్న కాక మొన్న పరిచయం అయింది, ప్రెగ్నెంట్ అయ్యింది కాబట్టి పుట్టబోయేటటువంటి పిల్లకి నువ్వు అడుగుతున్నటువంటి లెక్క 10 లక్షలు. సరే నువ్వు న్యాయంగా అడగమ్మా. ఏదో మేము అడుగుతున్నాం కాబట్టి 10-20 లక్షలు అని మాట్లాడటం కాదు. అక్కడికో లెక్క నీకో లెక్క కదా, అందరూ పిల్లలేగా, అందరూ ఆడవాళ్ళేగా. నీకు ఇచ్చిన 80,000 ఉన్నాయి కదమ్మా? ఉన్నాయి మేడం. అది వెనక్కి ఇచ్చేసి మంత్లీ మెయింటెనెన్స్ అయితే ఇప్పిద్దాం సార్. ఎందుకంటే అదే, ఎందుకంటే ఆ అమ్మాయి ఏది అడిగినా కూడా అటు ఇటు లింక్ పెడుతుంది, ఇతనికేమో లేదండి. నువ్వైతే డబ్బులు తీసుకున్నావు కదమ్మా, ఆ డబ్బులు అమ్మాయికి అదే ఓడిసాలు అంటారు సార్. అంటే కొంచెం అద్దె ఎకరా అంత అమ్మితే ఎంత వస్తాయి? 1,80,000 1 లక్ష వస్తాయి, అంతేగా 1 లక్ష వస్తాయి. అది అమ్మి 1 లక్ష ఇచ్చేయి, కాకుండా అది 1 లక్ష క్యాష్ ఇస్తాడు, మిగతా ఇద్దాడు. చెప్పండి. అది ఆమె ఇచ్చిన డబ్బులు ఫస్ట్ నీకు ఇచ్చేయాలమ్మా. ఆమె ఈ 1 లక్ష ఆయన డబ్బులే ఇస్తాడు. మంత్లీ మాత్రం ఆమెకు మెయింటెనెన్స్ లాంటిది కదా సాయిల్ గారికి ఇవ్వాల్సిందే, ఆమెకి సంబంధం లేదు. ఇక సరే సార్, మెయింటెనెన్స్ ఇవ్వమని. మెయింటెనెన్స్ నీకు ఎంత కావాలి నెలకి? ఆయన ఇష్టం సార్, ఆయన ఎంత ఇస్తుందా అంత. నువ్వు అమ్మా నువ్వు అన్ని తొందరగా జీవితంలో